హలో అండి, ఇవాళ మనం గర్జలు చేద్దాము. కొన్ని సైడ్లో వీటిని కజ్జికాయలు అంటారు. వీటిలో చేద్దాము. ఇందులో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇందులో చేస్తాము. మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి గట్టిగా పిసికి పెట్టాలండి. అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మంచి ఫ్రెష్ ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని మంచి ఇట్లా తురిమామండి. మనము తురిమి పక్కన పెట్టుకోవాలి. కొంచెము ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, దాన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు. మనం రవ్వ వేపుతున్నాం కండి, ఇందులోనే మనం కొబ్బరి వేసేసామండి, ఎండు కొబ్బరి. రెండు కలిపి వేపితే తొందరగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ వేపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఎండు కొబ్బరి కదా, ఎక్కువసేపు వేపితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అందుకనే ఇది రవ్వ అయ్యాక ఇది కొంచెంసేపు వేపాలి, అంతే. ఇది ఇంతకుముందు మనం చేసాం కదా, ఈ మిశ్రమాన్ని చల్లగా కానివ్వాలండి. ఇందులో మనం 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను షుగరే వేస్తున్నానండి. స్వీట్నెస్ ఎక్కువ తింటే ఇంకా స్వీట్ వేసుకోవచ్చు అండి మీరు. మాకైతే ఇది చాలా, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు, ఎక్కువ స్వీట్ అవసరం లేదు. ఇలాచీ పౌడర్ అండి, ఆల్రెడీ అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇలాచీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మనము పిండి తడిపి పెట్టాం కదండి, మైదా పిండి, దాన్ని పూరిలా చేయాలండి. పూరిలా వత్తాక ఇలా ప్లేట్లో పెట్టుకొని, ఇది ఉంది కదా ఇందులో పెట్టేసి, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టి మనం స్టఫింగ్ చేయాలండి. కావాలంటే కొంతమంది ఏంటంటే పల్లి పౌడరు, పుట్నాల పౌడర్ వేసి పెడతారండి. మేమైతే ఎప్పుడు ఉప్మా రవ్వ, కొబ్బరి వేసి పెడతాము. డ్రై ఫ్రూట్స్ కూడా వేయొచ్చండి, కానీ మా పిల్లలు తినరు కాబట్టి వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, మేము మాత్రం ఇలా చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ ఇది ఈ ఫిల్లింగ్ చేయాలండి, ఎక్కువ వద్దండి. ఇలా వేసి దీనికి వాటర్ పెట్టాలండి, అంచులకి వాటర్ పెట్టేసాలి. ఇలా కొన్ని చేసి పెట్టుకున్నాక ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఒక్కొక్కటి అయితే చేయలేం కదా. ఇప్పుడు ఇలా చేసి ఇలా దీన్ని ప్రెస్ చేయాలండి. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కానీ తీసేయాలి. ఇలా తెలిసిన వాళ్ళు ఎలాగో చేస్తారు, తెలియని వాళ్ళ కోసం అండి ఇది. పండగ అంటేనే పిండి వంటలు అండి, పిండి వంటలు కలిసి చేయడం పండగ అంటేనే అది. ఇప్పటి కాలంలో బిజీ లైఫ్లో ఏ పండగలైనా ఏవైనా కమర్షియల్గా అయిపోతున్నాయి, బయట నుంచి తెచ్చుకోవడం తినడం అయిపోతుందండి. ఇప్పుడు ఈ రకంగా ఈ షేప్లో వచ్చేస్తుందండి. ఒకవేళ ఇది మన దగ్గర లేకపోతే మనం చేతితో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. దాన్ని చేతితో ఫోల్డ్ చేసుకుంటే కూడా వస్తుంది. ఇలా వస్తుందండి మనకి. ఇలా ఒక 4-5 అయినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి. ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఇలా సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేయొచ్చండి. సైడ్లో ఇలా ఫోల్డ్ చేస్తే అందులో నుంచి మిశ్రమం బయటికి రాదు. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీయాలండి. కొద్దిసేపు ఇలా ఫ్రై కానివ్వాలి అన్నీ, రెండు వైపులా ఫ్రై అయ్యాక తీయాలండి. పండగకి పిండి వంటలు ఖచ్చితంగా చేసుకుంటామండి, మురుకులు కానీ అప్పలు కానీ. ఈసారి డిఫరెంట్గా గర్జలు చేస్తున్నామండి మేము. విధంగా గర్జలు అయితే రెడీ అయ్యాయండి, పండగ స్పెషల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి హెల్తీ ఫుడ్ తినొచ్చు. కొబ్బరి అవన్నీ మన ఇంట్లోవే కదా, బయట కొనే బదులు హోమ్మేడ్గా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.